అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. There was a huge protest of establishing or giving education to the girl children. So while she was on the way to school, many people used to throw stones on her. So after going to school, she used to change her saree and teach the children and come back home. So alanti days lo ila schools ni establish chesi girls children ki education provide cheyadam anedi is really a thing before which we should really bow our heads. So this is the day where we have to pay our great honor to Savitribai Phule garu, and the government has taken the decision to celebrate this day recognizing the women's services, women education in shaping the society, giving quality education to the children. So I congratulate all the women staff of this institution on this occasion. So main thing is, whenever we are supposed to celebrate such an occasion, we have to think about their services. We have to observe what are the path they have made for us, and we need to think in what way we can contribute. స్థాపించి ఉమెన్ ఎడ్యుకేషన్ చాలా ప్రోత్సాహం అందించింది. సో ఆమె బాల్య వివాహం అయింది కాబట్టి ఆమె సంఘ సంస్కృతులు అంటే బాల్య వివాహానికి వ్యతిరేకంగా ప్లస్ విడో వివాహాన్ని ప్రోత్సహించడం, ఆ విధంగా చాలా సంఘంలో చాలా మార్పులు కూడా ఆమె కారణమైంది. ఆ విధంగా ఆమె ప్లస్ ఈరోజు ప్లస్ ఇదంతా కూడా ఉమెన్స్ కాలేజ్ ఎస్పెషల్. సో మీరు ఈ విధంగా చదువుకోవడం ఈ రోజులు అంటే ఇది నార్మల్, కానీ ఆ రోజులో ఆమె చాలా అవమానాలకు గురై కూడా ఆ విధంగా ప్రోత్సాహం అందించి సమాజానికి ఉద్యోగం. సో ఆమె మీరు ఆలోచించుకోండి. సో మీ పూర్తి సహకారం కంప్లీట్గా ఎడ్యుకేషన్ తల్లిదండ్రులు మీరు నిలబెట్టు ఆమె ఆలోచన తీసుకొని కోరుకుంటున్నాను. ఏంటి ఈరోజు అకేషన్ ఏంటి? సావిత్రిబాయి ఫులే జయంతి సందర్భంగా ఇక్కడ మనమందరం గ్యాదర్. సో ఆమె ప్రొఫైల్ మీ అందరికీ ఒకసారి నేను చెప్తాను. సావిత్రిబాయి ఫులే మహారాష్ట్రలో సతారా జిల్లాలో నైగావ్ అనే గ్రామంలో పుట్టారు. జనవరి 3, 1831. సో తనకి 9 years లోనే మ్యారేజ్ అయిందనమాట జ్యోతిరావు ఫులే తోటి. సో అప్పుడు తనకి